ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రీ ఎంట్రీ వచ్చేసిందండి. అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళలో ఒక కంటెస్టెంట్ మాత్రమే హౌస్లో ఉంటారంటూ చెప్పారు బిగ్ బాస్. అలాగే భరణి, శ్రీజ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దానికి ముందు ఈరోజు ఎపిసోడ్కి ముందు సృష్టి ఇంట్లోకి వచ్చి తనకి నచ్చిన వాళ్ళకి ఒకరికి కత్తి ఇవ్వాలి కాబట్టి రాముకి ఇచ్చింది. సో రాము గౌరవ్ని అనూహ్య రీతిలో నామినేట్ చేశాడు. గౌరవ్‌తో రాముకి ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉంది. అయినా నీ కెప్టెన్సీ నాకు నచ్చలేదు. కెప్టెన్సీలో నువ్వు ఇంకా సమర్థవంతంగా ఉండాలి. ఆడవాళ్ళ గొడవలోకి నేను వెళ్ళను అనడం అది కరెక్ట్ కాదు. అందుకే నేను నీకు నామినేట్ చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత గౌరవ్ ఈ ఇంట్లో ఎవరిని నమ్మకూడదు. అసలు ఫ్రెండ్‌షిప్ ఉండదని రుజువు చేసావు నువ్వు. నీకు నమస్కారం అని చెప్పాడు. నా ఫ్రెండ్ కాబట్టి నీకు మంచి చేయాలంటే ఇంకెప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనొద్దు అని చెప్పేసి అన్నారు. షష్ఠి డెమాన్ని నామినేట్ చేసింది. నీ ఆట గురించి అందరూ వచ్చి హింట్ ఇస్తున్నా సరే ఇంకా బుద్ధి లేకుండా అమ్మాయితోనే తిరుగుతున్నావు. ఆ అమ్మాయి అయితే కరెక్ట్‌గానే ఉంది నీ విషయంలో. నువ్వే కొంచెం మార్చుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీజ వచ్చి మాధురిని గట్టిగా ఏడిపించింది. ఇంకా భరణి వచ్చారు. సో భరణి రాగానే దివ్య వెళ్ళి గట్టిగా కౌగిలించింది. అయితే దివ్యతో భరణి ఉండనట్టుగా ఉన్నాడు. దివ్యకి అర్థమైంది. నాకు కత్తి ఇమ్మని చెప్పింది. అయినప్పటికీ కూడా ఇవ్వలేదు. భరణి నిఖిల్‌కి కత్తిచ్చాడు. నిఖిల్ తనుజాని నామినేట్ చేయడం జరిగింది. ఇంట్లో నువ్వు బాండింగ్స్ పెట్టుకోకు. బాండింగ్స్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంది నీకు. కాబట్టి బాండింగ్స్ పెట్టుకోకని చెప్పేసి తనుజాకి నైస్‌గా చెప్పడం జరిగింది. అలాగే సంజనాని భరణి నామినేట్ చేశాడు. నువ్వు ఇతరులని ఏమన్నా అంటే వాళ్ళు ఈజీగా తీసుకోవాలి. నిన్ను మాత్రం ఏమన్నా అంటే అస్సలు తీసుకోవు అని చెప్పేసి భరణి గట్టిగా మాట్లాడడం జరిగింది. సో నేనేమన్నాను అందరిని గౌరవిస్తున్నాను. నువ్వు కెప్టెన్‌ని ఏమని అంటున్నావు? సుమన్‌ని ఏమన్నావు నీకు గుర్తులేదా అంటే, లేదంటే ఆ రోజు నువ్వు వీక్‌గా ఉన్నవాళ్ళు చేయలేరు అని అంటే నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారని అన్నావు. మరి హౌస్‌లో ఎంతమంది నువ్వు బాడీ షేమింగ్ చేస్తున్నావు? కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. కరెక్ట్‌గా సంజన అని చెప్పేసి సంజనని భరణి నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీజ, భరణి ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చారు. సో తనూజ నా వల్లే బయటికెళ్ళిపోయాడు నాన్న అని బాధపడుతూ ఉంది. లేదా అట్లా ఏం పెట్టుకోకని చెప్పేసి అన్నారు. నాకు అత్తమ్మని ఇవ్వలేదు, నన్ను అసలు పట్టించుకోలేదని దివ్య ఏడుస్తుంది. ఏమాన్యుయల్ రాము వచ్చి బయట నుంచి వచ్చాడు కదా, ఆయనకి ఏదో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. నువ్వు అసలు పర్సనల్‌గా తీసుకోక ఏం చేసినా నీ మంచికే అనుకో అని చెప్పేసి అన్నారు. శ్రీజ మరియు భరణి రాగానే అందరూ వెళ్లి భరణిని హగ్ చేసుకున్నారు. శ్రీజతో ఒకరిద్దరు మాటలతో మాట్లాడారు. ఎందుకంటే కానీ శ్రీజ రావాలి ఇంట్లోకని చెప్పేసి బయట అందరూ కోరుకున్నారు. కానీ భరణికి ఇంట్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇంట్లో అందరూ కూడా మాట్లాడారు. సో మీరొచ్చారు కాబట్టి నేను చికెన్ చేస్తాను అని చెప్పేసి దువ్వాడ మాదిరి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళగానే దివ్య సరిగ్గా పట్టించుకోలేదు భరణిని. సో మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అలాగే ఉండనివ్వండి అని చెప్పేసి దివ్య భరణితో సరిగ్గా మాట్లాడలేదు. అండ్ తనుజ నాన్న నా వల్లే నువ్వు బయటికెళ్ళిపోయావని సంజన నన్ను నామినేట్ చేసింది. ఆ బాండింగ్ వల్లే నీ బాండింగ్ వల్ల ఒక మనిషిని బయటికి పంపించేశానని చెప్పేసి అన్నది. నువ్వు నా వల్ల నువ్వు వెళ్ళిపోయావని నేను ఎంతో బాధపడుతున్నాను నాన్న అంటే నువ్వు అలాంటి ఏం పెట్టుకోకమ్మా అని చెప్పారు. ఆ తర్వాత దువ్వాడ మాదిరి చికెన్ వండుతుంటే భరణి వెళ్ళి ఆమెతో కాసేపు మాట్లాడటం జరిగింది. ఇంతకీ ఆ తర్వాత ఇద్దరిని శ్రీజాని మరియు భరణిని ఇద్దరిని కూర్చోబెట్టి హౌస్ మేట్స్‌ని డెసిషన్ తీసుకోమన్నారు. ఎందుకంటే హౌస్‌లో ఒకరు మాత్రమే ఉండాలని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు కదా! సో హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకొని చెప్పండి అనగానే మాధురి వచ్చేసి నువ్వు చిన్నపిల్లవి, వయసు కన్నా ఇతరులకి గౌరవం ఇవ్వాలి కదా! నువ్వు ఇష్టానుసారంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. నువ్వు ఇంట్లో ఉండడానికి అర్హుడవు కాదని చెప్పేసి ఇలా చెప్పింది. సంజన బాండింగ్ కాబట్టి బాండింగ్స్ కాబట్టి నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి భరణి అనడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. సుమన్ శెట్టి భరణిని మీరు ఇంకొకసారి ఇంట్లోకి వస్తే బాగుంటుందని అనుకున్నాను. సెకండ్ ఛాన్స్ మీకు వచ్చింది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అందుకే మీరు ఇంట్లో ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి సుమన్ శెట్టి చెప్పడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఓటింగ్స్ చేశారు. గౌరవ్ భరణి ఉండాలా, శ్రీజ ఉండాలా ఇంట్లో అని మాట్లాడేటప్పుడు మీరు ఆ టాస్క్‌లో ఫిజికల్ టాస్క్‌లో నేను గెలవగలనని ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుంది అనిపించింది. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే మీరు ఓడిపోయారు అని చెప్పగానే, ఒకవేళ మేము గెలిచుంటే మీరు ఈ మాట అనలేరు కదా! నీకు గేమ్ సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పేసి గౌరవ్‌కి చెప్పడం జరిగింది. అయితే ఈ తర్వాత ఆ టాస్క్‌లో నేను కూడా ఉన్నాను. నువ్వెందుకు అట్లాగా అనడం జరిగింది. నేను కూడా ఫిజికల్‌గా నేను ఆడగలను కదా! అని చెప్పేసి దివ్య తనతో మాట్లాడేసరికి నీకు అర్థం కాలేదన్నది. నీకు అర్థం కాలేదు. నువ్వు అర్థం అయితే నువ్వు ఇంకా మాట్లాడంటే ఇది అన్నెసెసరీ నీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. ఆడవాళ్ళతో నేను గొడవ పెట్టుకోను అని చెప్పేసి గౌరవ్ చాలా నీట్‌గా గొడవని ఎండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత భరణి వచ్చి తనుజతోను తనకి చెప్పు నేను తనకి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేశానని. అంటే నాన్న ఇప్పటి నుంచి మీ ఆట ఆడడానికి మీరొచ్చారు. నేనెళ్లి చెప్పాననుకో మళ్ళీ
నా మీదే బ్యాడ్ ఎలిగేషన్ వస్తది. కాబట్టి నీ ఆట ఆడడానికి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వే దివ్యతో డైరెక్ట్‌గా మాట్లాడేయి. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లమ్ ఉండదని చెప్పింది. ఈలోపు దివ్యని పిలిచి చెప్పగానే నా ఆట నాకు తెలుసు నేను ఆడతాను. భరణి ఉన్నారని నేను పారిపోలేను కదా! అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి దివ్య వెళ్ళిపోయింది. సో, భరణి బాండింగ్స్ పెట్టుకోకుండా ఉంటే ముందు ముందు ఆట బావుంటుందని అనుకోవచ్చు. శ్రీజ రావాలని ఇంట్లో అందరం అనుకున్నాం. ఎందుకంటే మాధురి లాంటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పగలే వ్యక్తి శ్రీజ మాత్రమే. అయితే చూడండి శ్రీజ వచ్చిన 5 నిమిషాలకి మాధురి ఏడ్చింది. ఎందుకంటే తను గట్టిగా మాట్లాడితే హౌస్‌లో బాబు ఈవిడతో మాకెందుకులేరా నాయనా అనుకునే వాళ్ళు ఎక్కువ. కానీ శ్రీజ మాట్లాడిందంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే తను అవతల వాళ్ళని పట్టించుకోదు. తనేం చెప్పాలనుకుంటుందో ఖచ్చితంగా చెప్పే తీరుతుంది. అయినా అందుకే మాధురి తను నా వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా అని డౌన్ అయ్యి ఏడవడం జరిగింది శ్రీజ మాటలకి. అందుకే శ్రీజ ఖచ్చితంగా రావాలి. శ్రీజ ఇంట్లో ఉండాలని బయట నుంచి కూడా ఎక్కువ మంది కోరుకున్నారు. అయితే ఇప్పుడు భరణి వచ్చినప్పుడు హౌస్‌లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. తను బాండింగ్స్ విషయం పక్కన పెట్టండి. భరణి ఉంటే హౌస్ కూడా బావుంటది. సో, ఇప్పుడు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. హౌస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. అయితే వాళ్ళ మైనస్‌లు వాళ్ళు తెలుసుకొని వచ్చారు కాబట్టి ఆ మైనస్‌లకి ఈసారి దూరంగా ఉండి ఆడితే ఆట బావుంటుంది. మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద? కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.